ప్రియ తమ్ముడు, చెల్లి, ఈరోజు మనం బహుగా ప్రేమించే తండ్రి అర్థం చేసుకోలేని కుమారుడు అనే విషయమై ఓ చక్కని కథను విందాం. ఒక గ్రామంలో చక్కగా చదువుకునే ఒక కుమారుడు ఉన్నాడు. ఆయనకి ఒక ధనవంతుడైన తండ్రి ఉన్నాడు. ఆ ధనవంతుడైన తండ్రికి తన కుమారుడంటే బహు ప్రేమ. ధనవంతుడయ్యుండి కూడా చాలా కష్టపడి చక్కగా చదువుకుంటూ ఉన్న తన కుమారుడిని చూసి బహుగా సంతోషపడేవాడు. సాధారణంగా మనం వింటా ఉంటాం. అయితే ఈ కుమారుడు బహు ధనవంతుడు అయిన తండ్రిని కలిగి ఉన్నప్పటికి కూడా కష్టపడి చదివి మంచి ర్యాంకులు రావడం తండ్రి చూసి బహుగా సంతోషపడుతూ, ఆనందపడుతూ ఉండేవాడు. ఒకసారి తన కుమారుడు స్టేజ్ పైకి వెళ్లి గోల్డ్ మెడల్ తీసుకుంటా ఉన్నాడు. ఆ తండ్రి కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలినాయి. ఆ కాలేజీలో ఆహ్, గిఫ్ట్ ప్రజెంటేషన్ కార్యక్రమం అయిపోయింది. తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కారులో ఇంటికొస్తా ఉన్నారు. ఇంటికొస్తా ఉన్నప్పుడు కుమారుడు కారులో నుండి చూస్తా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన ఒక స్పోర్ట్స్ కారు ఒక షోరూమ్ అద్దాల్లో నుండి మెరుస్తూ కనిపించింది. మంచి ర్యాంక్ వచ్చింది. మంచి బహుమతి వచ్చింది. మా నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. నాకు ఈ గిఫ్ట్ ఇస్తాడు అనే ఆశతో కుమారుడు తండ్రిని అడిగాడు. డాడీ, నెక్స్ట్ వీక్ నా బర్త్‌డే ఉంది గదా! నాకు ఆ కనిపిస్తున్న స్పోర్ట్స్ కారు గిఫ్ట్‌గా ఇవ్వవా? అని అడిగాడు. రోజులు గడుస్తున్నాయి. పుట్టినరోజు దగ్గర పడుతా ఉంది. కానీ తండ్రి కారు కొనే ఆలోచనలు గాని, కొనే ఏర్పాట్లు చేస్తున్నట్లు గాని ఏమి కుమారుడికి కనిపించలా. చివరికి ఆ రోజు రానే వచ్చింది. తండ్రి కుమారుడిని పిలిసి, నాయనా, నిన్ను కన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. నువ్వంటే నాకు ప్రాణం. కాబట్టి నీకు బహుమానం ఇస్తున్నాను అని చెబుతూ తన చేతిలో ఎంతో రమ్యంగా ప్యాక్ చేయబడిన ఒక చిన్న పెట్టెను తన కుమారునికి ఇచ్చాడు. ఆ అబ్బాయి తన పుట్టినరోజుకి కారు బహుమానంగా ఇస్తారని 1000 కళ్ళతో ఆశగా ఎదురు చూస్తున్నాడు కాబట్టి వాళ్ళ నాన్న రంగులు కాగితాలతో చుట్టి ఇచ్చిన ఆ బహుమానాన్ని స్వీకరించలేకపోయాడు. అసహనంతో, నిరుత్సాహంతో, ఇష్టం లేకపోయినా తెరిచాడు. అందులో ఎంతో అందమైన ఒక లెదర్ బైబిల్. ఆ బైబిల్‌పై ఆయన పేరు గోల్డ్ అక్షరాలతో ముద్రించబడింది. కానీ ఆయన ఆశించిన కారు దొరక్కపోయేసరికి కుమారుడు బాధపడ్డాడు. తన దిగులుని తట్టుకోలేకపోయాడు. నువ్వు ఇంత ఆస్తిపరుడివయ్యుండి నేను అడిగిన కారును కాకుండా ఈ బైబిల్‌ని ఇస్తావా అని ఏడుస్తూ, అరుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. వాళ్ళ డ్యాడీ, నా కుమారుడా, నా మాట విను, ఎళ్ళిపోవద్దు అని అరుస్తూ ఉన్నప్పటికీ ఆ కుర్రాడు వినకుండా వెళ్ళిపోయి తిరిగి ఇంటికి చేరలేదు. ఆయన చదువుకున్న చదువును బట్టి, ఆయన పొందుకున్న గోల్డ్ మెడల్స్‌ని బట్టి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. అక్కడే స్థిరపడిపోయాడు. తర్వాత వాళ్ళ తండ్రి ఆరోగ్యం క్షీణించిపోయింది అని టెలిగ్రామ్ వచ్చింది. అయినా దాన్ని పట్టించుకోలేదు. ఆ తండ్రి తన కుమారుని రాక కొరకు 1000 కళ్ళతో ఎదురు చూసి చూసి చివరికి దుఃఖంతోనే కన్నుమూశాడు. కొంతకాలమైన తర్వాత ఆ కుమారునికి లాయర్ దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది. నీ తండ్రి చనిపోతూ తనకున్న ఆస్తినంతటిని నీ పేరునే వ్రాసి చనిపోయాడు. నువ్వు వస్తే ఆస్తిని స్వతంత్రించుకోవాల్సిందిగా కోరుతున్నామని లెటర్ పంపించాడు. తన తండ్రి చనిపోయాడు అనే వార్త, అలాగే ఆస్తి ఆయనకే వచ్చిద్ది అనే విషయము తెలుసుకొని ఆయన తిరిగి ఇంటికొచ్చాడు. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే తన తండ్రి ప్రేమ ఆయనకి మరలా గుర్తొచ్చింది. తెలియకుండానే మా నాన్న నన్ను బహుగా ప్రేమించాడు. నేను కారు ఇవ్వలేదనే కోపంతో మా తండ్రికి దూరంగా వెళ్ళిపోయాను. ఆ కోపాన్ని ఎన్ని సంవత్సరాలైనా నేను మర్చిపోలేకపోయాను అనుకుంటూ ఆలోచిస్తూ వెళ్ళాడు. సరే, మా నాన్న లేడు కదా! చిట్ట చివరిగా మా నాన్న ఇచ్చిన బహుమతి
ఒకసారి చూద్దామని ఆయన వెళ్ళాడు. వెళ్ళి చూసాడు. తన గదిలోకెళ్ళి చూస్తే తను ఆ రోజు ఏ టేబుల్ పైనైతే ఆ బైబిల్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అదే టేబుల్ పైన అదే రీతిగా ఆ బైబిల్ కాగితాల పెట్టెలో ఉంది అది. గబగబా వెళ్ళాడు. బైబిల్ తెరిచాడు. తనకు ఈ మాటలు కనపడ్డాయి. మీరు చెడ్డవారయ్యుండియో మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాట అండర్లైన్ చేయబడి ఉంది. అది కుమారుడు చదువుతూ ఉండగా కారు తాళపు చెవి ఆ బైబిల్ వెనుక కవర్ నుండి జారి క్రింద పడింది. వెంటనే అతడు తాళపు చెవిని చూస్తే అక్కడ ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. నాయనా, నువ్వు ఆశించినట్లుగా ఆ రోజు మన కారులో నుంచి నువ్వు చూపించిన స్పోర్ట్స్ కార్నే కొన్నాను. పూర్తిగా వెల చెల్లించను. నువ్వు వెళ్ళి ఆ షోరూమ్ నుండి కారు తెచ్చుకో. ఇట్లు నీ తండ్రి అని వ్రాయబడి ఉంది. దానిపై ఆ రోజు డేట్ కూడా వేయబడి ఉంది. అది చదువుతూనే ఆ కుమారుడు సోఫాలో కూలబడిపోయాడు. డాడీ, డాడీ, ఎంతగానో నన్ను ప్రేమించావు డాడీ. నీ ప్రేమను అపార్థం చేసుకుని తొందరపాటుతో నిన్ను విడిచి ఇంతకాలం తిరిగానే డాడీ. ఎంత మూర్ఖుణ్ణి, ఎంత ప్రేమ గల నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయానే రోదనతో ఆ భవనం అంతా మారుమ్రోగిపోయింది. ప్రియ తమ్ముడు, చెల్లి, 2000 సంవత్సరాల క్రితం ఖచ్చితంగా ఇదే జరిగింది. యేసయ్య మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టాడు. పరలోకాన్ని విడిచిపెడతా ఉన్నప్పుడు పరలోకం మోగిపోయింది ఆ రోజు. తరతరాలుగా యుగ యుగాలుగా తండ్రితో ఉన్న యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. మన అవసరాలు తీర్చడానికి, పాపము నుంచి, శాపం నుంచి మనల్ని విడిపించే, నరకానికి వారసులైన మనల్ని విడిపించే, నిత్య నరకం నుంచి శాశ్వతమైన సంతోషం ఉండే, దేవునితో కూడా జీవించే పరలోక రాజ్యానికి మార్గం వేయటానికి ఆయన పరిశుద్ధుడిగా జన్మించే, పరిశుద్ధుడిగా జీవించే, సమస్త అవమానములు, బాధలు నిర్లక్ష్య పెట్టాడు. ఉమ్మి వేయబడడాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ముండ్ల కిరీటాన్ని నిర్లక్ష్య పెట్టాడు. సమస్తమును ఓర్చుకునే మన కొరకు రక్షణ మార్గాన్ని వేస్తే, ప్రియ తమ్ముడు, చెల్లె, యేసయ్య ఇచ్చే రక్షణ త్రోసివేసే, యేసయ్య ఇచ్చే ప్రేమను త్రోసివేసే ఈ లోకంలో మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఒకసారి ఆలోచించేద్దాం. ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, పోతున్నాయి. మారుమనసు పొందావా? రక్షించబడ్డావా? యేసయ్య ప్రేమను అర్థం చేసుకున్నావా తమ్ముడు? ఆలోచించేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, అయినా ఈ దినాల్లో క్రిస్మస్ ఆరాధనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయినా మా హృదయంలో క్రిస్మస్ ఆరాధన జరగటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని బ్రతిమాలుతా ఉన్నారు. ఈ మాటలు వింటున్న ఏ తమ్ముడు, ఏ చెల్లినైనా నిత్య రాజ్యానికి వారసులు కాకుండా తప్పిపోకూడదు ప్రభు. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. నీ శిలువ రక్తం వృధా అయిపోకూడదు ప్రభు. మా కోసం నువ్వు శిలువలో రక్తం కార్చావు కదా నాయన. ఎందుకు మేము నరకానికి వెళ్ళాలి? ఈ మాటలు వింటున్న ప్రతి తమ్ముడిని, ప్రతి చెల్లిని సంపూర్ణమైన రక్షణలోకి నువ్వు నడిపించి ఈ క్రిస్మస్ ని సంతోషకరమైన క్రిస్మస్ గా మార్చమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియ తమ్ముడు, చెల్లి, గాడ్ బ్లెస్ యూ. సంపూర్ణంగా రక్షణలోకి నడిపించబడాలని నేను బహుగా ఆశతో ప్రార్థన చేస్తా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మీ ఇంటికి వస్తాను, ప్రతిరోజు మీకు కథ చెప్తాను. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.